సూర్యోదయం సూర్యోదయం కురిసింది తొలి కిరణమే భానోదయం భావోదయం తొలి ఆశ చిగురించనే కమ్మని కాఫీ కళా సూఫీ సంగీతం జుమ్మనే తుమ్మదల జుమ్ జుమ్మారుతం సుప్రభాతం సుప్రభాతం పలుకుతోంది సరికొత్త రోజే సుప్రభాతం స్వప్నపాతం ఈ వేళలో ఇదన్నేళ్ల సంగీతమో కిరణాలతో ఈ పుడమికే రవి ప్రేమ లేఖే ఇదా త్వరణాలలో ప్రతి పరుగుకి తీరాన్ని లెగించదా రెప్పలే రక్కలే కనుపులే విచ్చి తేనెల కాంతుల్లే చల్లే వేళలో సుప్రభాతం సుప్రభాతం పలుకుతోంది సరికొత్త రోజే సుప్రభాతం స్వప్నపాతం ఈ వేళలో ఇదన్నేళ్ల సంగీతము అదే పాఠశాల ఇంకో రోజుకి పలుకుతోంది సరికొత్త రోజే సుప్రభాతం స్వప్నపాతం ఈ వేళలో ఇదన్నేళ్ల సంగీతము
మరిచి చేయగలిపేందుకు చూడు ఎదనే పలచి ప్రేమకు పల్లవి పాడు ఏ సంఖ్యలా అందించని చిరగాలిలా రావేలా ఏ చీకటి చెరిపేయని కలలే కనాలి ఆవేకువే దరి చేరగా నిజమే అవాలి పదే పదే ఆడుకోవాలి మదే ఇలా హాయి రాగమే ప్రతి క్షణం పాఠమవ్వాలి అదే కదా జీవితాన ఆహ ఆహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని చిల్లుమని చల్లని పవనం ఆ వెనక్కి వెచ్చని కిరణం అందరిని తరిమెను త్వరగా రమ్మని రారమ్మని వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది Life is beautiful 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 ఆహ ఆహ అది ఒక ఉదయం ఆశలను తడిమిన సమయం ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే లే అని
ప్రపంచం ఇది మాదిది ఎన్నడూ మాకే సొంతం సాగిపోతున్నది ఈ రంగుల 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 జీవితం. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Oh. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Life is beautiful. Oh. Life is beautiful. 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 పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో
అవుతోంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే. మోమాటాలే లేని కళే చాలు వారే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే. నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే. గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం. మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే. ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే. తడి కన్నులనే తుడిచిన నేస్తమా. పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా. ఆశయంగా మారుతుంది నేడు. కమ్మగాలి తీసుకున్న శ్వాస కొత్త పాట పాడుతుంది చూడు. ఊడల నీడన ఊగిన ఊహలు ఉరికెను ఉరుములు అదిరేలా. ఆకుల నీడన ఆడిన మనసులు ఆగవు ఈ వేళ. నడిచే బాటలో life is beautiful, life is beautiful.
కథను మలుపులలోన చేయి విడువని చెలిమంటే మాదేరా 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 పంతములు విడదీస్తున్నా బంధములు పెనవేస్తుంటే ప్రేమ బలపడుతుందంతే నిన్నైనా నేడైనా రేపైనా ఎప్పుడైనా రెమ్మలతో నింగిరి తాకిన నేలనే వదలము వేళ్ళు తెలుసుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful. Life is beautiful. Life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో Life is beautiful. కాలం మలుపులో తుంటరి వయసులో స్నేహం వెలుగులో Life is beautiful. ప్రేమల నీడలో తుమ్మే ఊహలో అందరి కన్నులో Life is beautiful. 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 ఎగిరే 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 చూపే ఎగిరేనే చీకటి ఎరగని దానిలో పాదం ఎగిరేనే భయమే తెలియని బాటలో ప్రాయం ఎగిరేనే పరిచయమవ్వని త్రోవలో Fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా మనసే అడిగిన ప్రశ్నకే బదులొచ్చెను కదా ఇప్పుడు ఎప్పుడు చూడని లోకమే ఎదురొచ్చెను కదా ఇటుకే. ఈ క్షణమే సంబరం, ఈ క్షణమే శాశ్వతం, ఈ క్షణమే జీవితం. తెలిసింది ఈ క్షణం మౌనం కరిగిరే మాటల సూర్యుడి ఎండలో స్నేహం దొరికిరే నవ్వుల చంద్రుడి నీడలో ప్రాణం పొంగిరే మెరుపుల తారల నింగిలో Fly high in the sky. ఎగిరే పైకెగిరే కలలే అలలై పైకెగిరే పలుకే స్వరమై పైకెగిరే ప్రతి అడుగు స్వేచ్ఛ కోరగా ఓకే అండ్ నేను మొత్తం నా ఎడ్యుకేషన్ మొత్తం మీద ఓన్లీ వన్స్ స్లాక్ తిన్నాను, అది ఇట్ వాస్ ఫ్రమ్ ఫాతిమా ఫిల్మ్. బట్ ఐ ఆల్వేస్ రిమెంబర్ సెమినరీస్. ద రీజన్ ఈజ్ నాకు ఇక్కడ చదివినంత సేపు డిఎన్ఆర్కి తర్వాత వెళ్ళాను. లైక్ మన బ్యాచ్లో వాట్ ఐ వాంట్ ఈజ్ లైక్
సమ్మన్ లైక్ ఎవరో ఒకళ్ళు ఫైనాన్షియల్గా కొంచెం వీక్గా ఉండొచ్చు. సో ఫ్రమ్ అవర్ ఎండ్ లైక్ వాట్ ఐ ఫెల్ట్ ఇస్ సమ్ కాంట్రిబ్యూషన్ టు ద కిడ్స్ ఎడ్యుకేషన్ ఏదైనా మనం చేస్తే బాగుంటుంది అనేది నా ఐడియా. ఐ విల్ బి ఫ్రంట్ రన్నర్ ఫర్ దట్. రిక్వెస్ట్ లైక్ supposed to come by the mid of July. ప్రోగ్రామ్ ఉందని ఐ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నా జాబ్ ట్రయల్స్ కూడా వదిలేసి వచ్చాను. లక్కీగా ఏంటంటే లాస్ట్ వీక్ 2 వీక్స్లో ప్యాకప్ చేసుకున్నాను, ఇంక వచ్చేద్దాం మళ్ళీ ఎందుకులే ఈ రిస్క్ అంతా అనుకున్నాను. లక్కీలీ ఐ గాట్ ఫ్యూ ఆఫర్స్. సో ఐ నీడ్ టు టేక్ అ విజిట్ వీసా అండి, లేకపోతే స్కూల్ వీసా తీసుకుని వచ్చేదాన్ని. బట్ దట్ కాస్టెడ్ మీ అండ్ ఇది కూడా 1 ఫేర్ తీసుకున్నాను. ఐ ఫీల్ దట్ it's more worth it. And ఇంకెవరు టాక్ అబౌట్ సరళ ఒక్క నిమిషం. Let me complete. Yeah, it is really fun having Pushpa here right from the function, and we need to acknowledge even her. She came from abroad. She is one of that guys. సో ఆయన కూడా పాప నిన్న వచ్చారు, స్వరూపాన్ని పంపించారు అండ్ ఇవాళ కూడా దే జాయిన్. అండ్ జీ శ్రీదేవి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు పాపం, జీ శ్రీదేవిని తీసుకుని. దట్స్ సో నైస్. అండ్ ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎక్కడి నుంచి వచ్చారు? క్షమ అయితే షీ లెఫ్ట్. This party, I would first like you to congratulate Mr. Venkatram for gathering us all this way, and Rajesh Agarwal. They have been struggling a lot to create the group, to discuss in the group, to arrange functions like this and get-togethers. చాలామంది ఎలాగంటే స్కూల్ లైఫ్ అయిపోయిన తర్వాత ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ మన సెయింట్ మేరీస్ స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి మరి ఈ విధంగా జరుపుకుంటూ నాకు చాలా సంతోషం, హ్యాపీ. దట్ టు లైక్ సత్యనారాయణ అండ్ రవివర్మ, దీస్ పీపుల్ కేమ్ ఫ్రమ్ అబ్రాడ్ టు participate in this function. I am very happy. So I would like to share my memories in the school. So most familiarly, I used to sit in 4th class. I used to sit between Narsamamba and Sarita. So గొడవ చేస్తే సిస్టర్ వాళ్ళు కూర్చోబెట్టారు. ఇక్కడ అమ్మాయిల మధ్యలో ఒక అబ్బాయిని, మీకు గుర్తుందా లేదు? అది బాగా గుర్తుంది. తర్వాత ఐ యూస్ టు లైక్ మ్యాగ్జిన్ సిస్టర్, చాలా పొలైట్గా, చాలా ఆవిడ ఎంత సింపతిక్గా, ఎంత అల్లరి చేసినా కూడా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నాను. తర్వాత దీపక్ డ్యాన్స్ చేసేవాడు, నేను పాటలు పాడేవాడు. బిఎస్సీ కానీ హిందీ వాడు అక్కడికి వచ్చింది, ఇంతవరకు వచ్చింది. హిందీలో అంటే అది చెప్పరా అని అడిగడం ఇవన్నీ నాకు మంచి మెమరీస్ అనమాట. మస్తానికి ఒక షాప్ ఉండి వాళ్ళ ఫాదర్కి, అది స్టిక్కర్స్ అన్ని తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాడు. అలాగనమాట. సో నేను 7th హాఫ్లో వెళ్ళిపోయాను సెయింట్ మేరీ స్కూల్ నుంచి. అదే మెమరీస్ అన్నీ అలాగ ఉన్నాయి. సెయింట్ మేరీ స్కూల్లో నేను చదువుకున్నాయి ఫ్రెండ్స్. వెంకట్రామ్, నేను రాగానే వెంకట్రామ్ కలిశాడు, పిఆర్సి ప్రవీణ్, సతీష్, జేమ్ సతీష్. సో వీఆర్ ఆల్ వన్ గ్రూప్. సురేష్ అంటే నేను ప్రొఫెషనల్గా మీ ఇద్దరం కాంటాక్ట్లో ఉంటాం. ఏమన్నా ఉంటే కేసులు ఫార్మల్గా ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా మన రవితేజ, వాళ్ళ పాప పుట్టినప్పుడు నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టాడు, ఐఎమ్ బెస్ట్ విత్ ఏ బేబీ. ఎవరబ్బా గుర్తు తెచ్చుకుంటే సుమంత్ను రవితేజ బాగా క్లోజ్గా ఉంటుంది, సుమంత్ తోటి. సో రవితేజ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వెరీ నైస్ అని చెప్పి నేను కూడా మెసేజ్ పెట్టాను. అలా మన అదేవిధంగా చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్లీ ఐ షుడ్ అటెండ్ ఎస్టర్డే, బట్ ఐమ్ హ్యావింగ్ వీడియో కాన్ఫరెన్స్ విత్ ద సీఎం. మీకు తెలుసు కదా, ఈ రోజుల్లో పొలిటికల్గా బాగా ప్రెజర్ చేస్తారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని. సో దట్స్ ద ప్రాబ్లమ్. ఐ డిడ్ంట్ అటెండెడ్ ఎస్టర్డే, బట్ టుడే మ్యాక్సిమం ఐ ట్రైడ్ మై బెస్ట్ టు అటెండ్. సో నా వైఫ్ ఏమో చదువుకుంటున్నారు హైదరాబాద్లో. సో రిక్వెస్ట్ మై పేరెంట్స్ టు కమ్. ఎలా ఉన్న అయిపోతాను, సరే వస్తామని పేరెంట్స్ కూడా వచ్చారు. సో దీస్ ఆర్ మై మెమరీస్. ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. ఇంకా థ్యాంక్ చెప్పాల్సింది ఆ మిసెస్కి, ఎందుకంటే ఏ మిసెస్ ఇంత కోఆపరేట్ చేయదు. మామూలుగా రెగ్యులర్గా నేను వివాదాలు ఉంటున్నాను.
అప్పుడప్పుడు అందరినీ కలుస్తూ ఉంటాను. కాకపోతే అందరినీ ఒకసారి ఇలాగే గెట్ టుగెదర్ అవుతాం అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఎంత ఎంజాయ్ చేస్తాను నేను అనుకోలేదు. ఇలా మీతో మధ్యలో నేను మిస్ అయ్యాను. మీ దగ్గర మళ్ళా కలవటం, మీ అందరితో ఇలాగా కలవటం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండి క్రికెట్ అంతా వెంకటరామన్. థ్యాంక్ యూ. A little introduction about myself. I'm working for Wipro Technologies, software engineer. So that's about me. Coming to the incident they are talking about, right? One thing you all don't know is the direction. Who gave me the direction was the PRC Praveen. It's not me who has done it. Okay. So the incident was I was manipulating few of the. Yeah. The incident was I was manipulating the mark sheets because Really? not exactly. Okay. That was the. నేను తెలుగు చెప్తా. ఎన్ఎస్ కుమార్ ఏ క్లాస్? 10th? 10th క్లాస్. I was sitting beside Mary and Sarupa. So the accessibility was more. Yeah. ఏం చేశారు? I think we will discuss it offline. చేశారా? ఇప్పుడు వరకు తెలియదు మనకి. తెలీదా మీకు? అమెరికా తెలుసు. ఏం చాలా అమాయకులు. హలో, అందులో నాకు కూడా భాగస్వామ్యం ఉంది. నేను ఎన్ఎస్ కుమార్, వీడు పిఆర్సి ప్రవీణ్. మా అందరికి తక్కువ మార్కులు వచ్చింది 10th క్లాస్లో. ఏ ఎగ్జాంపుల్? అదే ఆన్సర్ థామస్ సంబంధించిన సబ్జెక్ట్ అది, సోషల్ స్టడీస్ అది. మా అందరికి అరౌండ్ 8 మార్క్స్ 9 మార్క్స్ వచ్చినాయి 25కి. ఐ థింక్ 100కి అరౌండ్ తక్కువ వచ్చినాయి, సింగిల్ డిజిట్ నెంబర్ వచ్చింది మాకు. అయితే అప్పుడు మేమేం చేసామంటే ఓకే ఎలాగైనా సరే ఎక్కువ మార్కులు రావాలని చెప్పి అది పక్కన ఒకళ్ళు 3, ఒకళ్ళు 5, 6 అలా ఎవరిస్టో పెట్టిస్తున్నాం ముందు. నెంబర్ అయితే మార్చేసి అది కూడా పేపర్స్లో జస్ట్ ప్రోగ్రెస్ కార్డ్ ఉంటుంది కదా, ఆ ప్రోగ్రెస్ కార్డ్ దగ్గర ముందు బుక్ ఒకటి మేము మెయింటైన్ చేస్తాం. జస్ట్ మార్క్ షీట్స్ ఉంటుంది కదా, రిజిస్టర్ బుక్లో అందరి పేర్లు ఉన్నాయి, పక్కన మార్కులు వేస్తారు. మేము వెళ్ళి ఆవేశంగా ముందు ఏదో నెంబర్ వేసేద్దామని ఈ కంగారు కదా, 7 ఉంటే ఓ 77, 8 ఉంటే 67 అలా ఏదో వేసుకుందని వెళ్ళాం. అంతా వేసేసాం. వచ్చేస్తున్న టైంలో ఏంటంటే అన్ఫార్చునేట్లీ అక్కడ ఇంక్ బాటిల్ ఉంది, ఆ ఇంక్ బాటిల్ పడిపోయింది రిజిస్టర్ మీద. అందరికీ ఇంకా భయం వేస్తుంది, ఏం చేయాలి. అదే నాన్సీ థామస్ రూమ్ పక్కనే, చివరి రూమ్ నాన్సీ థామస్ లో, అది రెస్ట్ రూమ్ ఆవిడకి. ఓకే, దాంతో మా అందరికీ భయం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడే మెయిన్ ఫస్ట్, అది చేసింది వీడు. ఓకే, సో దాంతో మొత్తం అందరికీ భయం వేసి ఆ రూమ్ అర్జెంట్గా వచ్చేసి వస్తాం మేము. ఆ తర్వాత సిస్టర్ తెలిసిపోయింది ఎవరో సంథింగ్ చేశారు. తర్వాత వెళ్ళామని చాలా బతిమాలం మేము. ఇంకా ఆవిడైతే ఏడుపు, ఆవిడ ఏడుపు. మీరేమో ఎంత చాలా పెద్దలు అవుతారు అనుకున్నాను, మీరేమో చాలా మంచి స్టూడెంట్స్ అనుకున్నాను, మీరు ఇలా ఎంత చేశారు, ఆవిడ ఏంటి చేస్తుంది. అది చాలా ఫనీ ఇస్తుంది మాకు. కానీ నిజంగా ఆయన కూడా లాస్ట్లో ఫేర్వెల్ పార్టీ అయిపోయి అందరూ వెళ్ళిపోయిన టైంలో మాకన్నా ఎక్కువ ఏడ్చింది ఆవిడే. ఆన్సర్ థామస్ సిస్టర్ బాగా ఎక్కువ. నిన్న కూడా నేను పట్టించిన కల్లా నీళ్ళు ఆవిడ. అబ్బో చెప్పింది థ్యాంక్ యూ వెళ్ళిపోయి థ్యాంక్ బస్ ఎక్కి జీప్ ఎక్కేప్పుడు కూడా థ్యాంక్ యూ చాలా. రాత్రి మళ్ళీ 10 o'clock ఫోన్ చేసింది ఆవిడ. చాలా హ్యాపీ మేడం. సో ఇలా చిన్న చిన్న పని ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. దానికి మెయిన్ కారణం మాత్రం మా రవితేజ. శర్మ ఓకే శర్మ ఒకసారి ఒకసారి ఫస్ట్ సోమేష్ మాట్లాడతారు, శర్మ రావాలి. అందరం అయితే నువ్వు రాకపోతే మొత్తం నీ గురించి చెప్పేస్తాను, మొత్తం నీ గురించి, నీ చరిత్ర అంతా. మురళి అందరూ రావాలి. బిహెచ్ శ్రీధర్ ఒక్క నిమిషం. బిహెచ్ ఒకసారి రావాలి. మీరు రాకపోతే మైక్ మీ దగ్గరికి వస్తుంది. ఆ రోజు 7 కోట్లు తక్కువ నాకు, అది తప్పేం లేదు. ఆ రోజు ఏమో సరళదో ఆశలతో మొత్తం పుస్తకం ఇంటికి తీసుకెళ్ళి మొత్తం చూసి ఎక్కించుకుని కంటిన్యూ చేసుకోక 3 monthsకి నేను రాయడం నేర్చుకున్నాను తెలుగు. మీరు అందరూ పబ్లిక్ రెడీ అయితే నేను అక్షరాలు వస్తుంటారు. ఆ రోజు ఇది అసలు మర్చిపోలేని విషయం.
నేను అప్పటిదాకా ఢిల్లీలో ఉండొచ్చాను, అక్కడ వచ్చి హిందీ నేర్చుకున్నాను, తెలుగు నేర్చుకోవాలి, మాకు నేర్చుకోవాలి కాబట్టి ట్రాన్స్లేట్ చేయడం. దాంతో అది అసలు మర్చిపోలేని విషయం. నెక్స్ట్ స్కూల్లోకి వచ్చాక హై జంప్ పేరు చెప్పి చెయ్యలు కొట్టుకున్నాను ఒకసారి. అప్పుడు మన వాళ్ళు బాగా సపోర్ట్ చేసి బుక్స్ ఇవ్వడం కానీ, ఆ రెండు అసలు ఇన్సిడెంట్స్ మర్చిపోలేని ఇన్సిడెంట్స్ లైఫ్లో. నెక్స్ట్ 10th 9th మనకి ఐ థింక్ 7th 8th హిందీ స్టార్ట్ అయింది. మన హిందీ కూల్ అక్కడ. దాంతో అసలు హిందీ పేపర్ ఇస్తే 5 నిమిషాలు రాబోయేది మనం. అందరూ బెంచ్ల మీద రాస్తే నేను కింద కూర్చోబెట్టి అంటే అందరికీ పైన కవర్ అవడం అనమాట. నా పక్కన దీపక్ ఉండేవాడు, ఇటు పక్కన పిఆర్సి, దీపక్ పక్కన సుమంత్, వీళ్ళందరూ అంటే ఇక్కడ నేను అని రాస్తాడు, రాశాడు, నేను కొట్టేస్తే ఆడ కొట్టేశాడు. ఇంకా అసలు ఏక స్పీడ్ అనమాట. అడగండి, అసలు మర్చిపోలే విషయం. రవివర్మ కూడా వీళ్ళందరూ అసలు ఇంకా హిందీ ఎగ్జామ్ వచ్చారంటే వాళ్ళకి సాయి కుమార్ టీచర్ గారు ఇంకా అన్ని కూడా క్లాస్ లో నిద్రపోవడం మర్చిపోలేని విషయాలు. సాయి టీచర్ కళ్ళు తెచ్చి ఉండదు, నిద్రపోతుంటాడు అనమాట. అనిల్ గడ్ కూడా సేమ్ స్టైల్ అనమాట, ఇలా ఉంటాడు. కరెక్ట్ గా అందరూ ఆవిడ నిద్రపోతున్నారు అనుకుని ఇది యాక్ట్ చేశారు కదా, ఆవిడ వెనుక వచ్చేసింది బయట ఏమన్నా వీకెండ్. అసలు మర్చిపోలేము విషయం. 10th వచ్చేసరికి ఎగ్జామ్ మనకి ఎస్ఎస్ పేరులో పడింది కదా, అక్కడి నుంచి అసలు యాప్ కాపింగ్ కదా. మన దాంట్లో ఎవరో కానీ జీకెన్ అనుకుంటా మొత్తం అది ఉంటుందిగా బుక్ తీసుకొచ్చి దాని కింద అంటించేసాడు. అది ఊరిపోయింది. ఇన్విజిలేటర్ వచ్చారు, చివరికి ఇన్విజిలేటర్ వచ్చి బాబా అలాంటి చేయకూడదమ్మా అని చెప్పి తీసుకెళ్ళిపోయాడు. అంతే తప్ప ఇంకేమంటాడు బాబా అందరూ దొరికేది అనుకున్నాను. అసలు మర్చిపోలేని విషయాలు ఇవన్నీ. అవన్నీ మామూలే. ఇంకా లంచ్ కూర్చుంటే ప్లేట్ కప్పులు మారిపోయాయి అమ్మాయి. ఈ కప్పు పట్టెళ్ళిపోయి అక్కడ పెట్టి వచ్చేసి ఇంకా ఈ పెట్టికి వస్తే ఎంఎస్ టార్గెట్ బిహెచ్ కూడా తీసుకుంటాం. ఇంకా బాల్స్ ఎగిరిపోవడం అక్కడికి గ్రౌండ్కి వస్తే ఇంకా అసలు మర్చిపోలేదు. ఈ చెట్టు మస్తానాడు మా ఇంటి మా స్కూల్ ఎదురుకుండా ఉండేవాడేమో. ఇంకా నాకు మోఫా వేసుకొచ్చేవాడు, నేను మణి మేడం మీ ఇద్దరు మోఫా వాడేవాడు. అదొకటి జనాలు భయపెట్టి వచ్చి జనాలు బాగా కలిసారు. అప్పటి నుంచి బాగా అసలు మర్చిపోలేదు. ఆయన శ్రీబాబు మిస్ అయింది, బట్ ఆడు వన్ ఆఫ్ గుడ్ ఫ్రెండ్స్. జీ కిరణ్ వీళ్ళందరూ ఏంటంటే మనం మర్చిపోలేని చిన్నప్పుడు జ్ఞాపకాలు. ఐ థింక్ కోసం నేను ఆపడం కష్టం, ఇంకా అలా మెమరీస్ వస్తూనే ఉంటాయి. అసలు నిజంగా అసలు ఓపెన్ ఒక ఇన్సిడెంట్ చెప్తున్నాను. నాకు డౌట్ ఉంది, పెళ్లి కొడుకు చేస్తారు కదా, అది మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, నేను పిలవడం మర్చిపోయాను. ఆడు ఫోన్ చేసి ఎలా నన్ను పిలవక్కర్లేదు అంటే, ఊరే నేను పిలవక్కర్లేదు నువ్వు వచ్చి అంటే అప్పుడు వచ్చాడు. దాన్ని మొహమాటంగా ఫీల్ అవ్వాలి, నేను అప్పుడు రమ్మదనుకో. జస్ట్ ఈ ట్రీటెడ్ ఫ్రెండ్స్ సో వెల్. ఆడు మన ఫ్రెండ్ అయితే చాలు. ఎగ్జామ్ అసలు రాయించినాము. ఇప్పుడు ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతానంటే రాయించి వెళ్ళిపోయింది. కానీ నా టర్నింగ్ పాయింట్ అదే. అప్పుడు దాకా చదివేవాడు కాదు, అప్పటి నుంచి టాప్. ఎంత ఫస్ట్ క్లాస్ రా అసలు ఎక్కడ బ్రేక్ ఫెయిల్ అవ్వదు ఎక్కడ. పేరుపాలెం బీచ్ తీసుకెళ్ళండి 10th క్లాస్. తీసుకెళ్తే ఎవరికి తెలీదు. తీసుకెళ్తే మేము ముగ్గురు మాత్రం గవ్వలో ఎక్కడ దూరంగా వెళ్ళిపోయాము. బీచ్ లో దూరంగా వెళ్ళిపోతే ఒక ఫ్యామిలీ ఎవరో వచ్చారు బీచ్ కి. వాళ్ళని ఫోటో తీయమన్నారు మమ్మల్ని. వాళ్ళు కెమెరా తెచ్చుకున్నారు. అప్పుడు మన కెమెరాస్ ఏం లేవు కదా. అప్పుడు మళ్ళీ మేమేమో వాళ్ళని ఫోటో తీసుకున్నాం. అప్పుడు మనల్ని ఫోటో తీయమన్నాం అని అంది. అంటే అడిగితే ఫోటో తీసిన వేస్ట్ కదా, వాళ్ళ దగ్గర మనకి స్నాక్స్ రావు కదా అంటే వాళ్ళు మాది విన్నారన్నమాట. డిస్కషన్ విని వాళ్ళు అడిగి అదే మేము తెచ్చిస్తాం, మీరు అడ్రస్ చెప్తే మేము ఇంత అడ్రస్ స్కూల్ అడ్రస్ ఇచ్చాం. మేము సెయింట్ మేరీస్ నుంచి వచ్చాం అని చెప్పాం అనమాట. చెప్తే అది సిన్సియర్గా ముగ్గురికి 3 ఫోటోలు 2 కాపీలు పెట్టి కవర్లో పట్టుకుని వచ్చి ఫాతిమా ఫెలో సిస్టర్ దగ్గరికి వెళ్ళి
ఆవిడకి ఇస్తే మాకు కాల్ వచ్చింది అనమాట జ్యోతి ఉమాపూర్ణ భవానీ కంటూ హెచ్ఎంస్ రూమ్ అని అందరూ వచ్చి కామ్గా ఉన్నారు. ముగ్గురు హెచ్ఎం నుంచి వచ్చిందంటే ఏదో చేసినట్టే కదా భయం భయంగా ఇంకేడు ఫోటో తక్కువ కిందకి వెళ్ళేసరికి మామూలు అయిపోయాం మనం అయిపోయాం అనుకుని లోపలికి వెళ్ళి చెడబడ్డ తిప్పేసి అలా ఫోటోలు దిగేసి భవానీ అయితే సైకిల్ ఏదో సైకిల్ పోసుకుంటే ఇచ్చింది ఇచ్చేసి పేరెంట్స్ పిలిపించేస్తారు, మీకు టీసీ ఇచ్చేస్తారు. ఎంత డేంజరస్ తెలుసా, అలా ఇలా అని ఇచ్చేసి ఆ ఫొటోస్ ఎలా అయితే మాకు ఇచ్చారు. క్లాస్ వచ్చి క్లాస్ లాగా చూసారు. ఎందుకు ఇచ్చారు నేను సైకిల్ స్టాండ్ లాక్ చేయకుండా ఉంటే అది నేను లాక్ చేసి ఎక్కడ విసిరేసానండి నేను షాక్ ఉన్నాను. నేను ఎప్పుడు అర్థం చేసి ఇవ్వడు కాదు ఇవన్నీ చేశాను. కొంచెంసేపు ట్రై చేస్తా ఉంటే ఏదో చేసినట్టు గుర్తుంది. అంటే నిజంగా పడేసానా లేదో గుర్తులేదు కానీ చేసినట్టు. సైకిల్స్ లైక్ మన స్కూల్ లాస్ట్ గోడ చేశాను. సారీ for the benefit of those kids who do not know me. నా వాయిస్ అందరికీ కనపడుతుందా? 1 month బ్యాక్ మాట్లాడుతుంటే వాడు మాట్లాడాడు. అంటే నాకు నేను అరేంజ్మెంట్ గురించి మాట్లాడాడు ఫస్ట్ డే. సెకండ్ డే మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ అరేంజ్మెంట్ గురించి మాట్లాడాడు. నేను అన్నాను అంటే మర్చిపోయాడేమో నాతో మాట్లాడడానికి మళ్ళీ గుర్తు చేయడం కానీ నువ్వు ఆమెకి చెప్పేవారు ఆయన మాట్లాడాడు. నాకు ఇది డ్రీమ్ రా, ఐ హ్యావ్ టు అచీవ్ దిస్. అందరూ కలవాలి, అందరూ గెట్ టుగెదర్ సక్సెస్ఫుల్గా అవ్వాలి, అందుకోసం నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ఎఫర్ట్ వాడు పెట్టి ఫోటో గ్యాదర్ చేయడం ఏంటి చెప్తాను. ఐ కమ్ దేర్ అంత చేశాడు. సో మనకి పెద్దగా దాని ఎఫర్ట్స్ ఎఫర్ట్స్ మనకి తెలియకపోతుంది. గ్రేట్ ఎఫర్ట్స్ ఇలాంటి ఈవెంట్స్ అంటే ఇంత పెద్దగా కాకపోయినా చిన్న సైజులో ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడానికి గవర్నమెంట్ సార్ వీళ్ళందరూ బాగా ఎఫర్ట్స్ పెడుతుంటారు. చేయలేదు కానీ అలా చెప్పబోదు కొడుతుంది. శర్మ మాకు జరుగుతున్నదొద్దు. కదా అది అర్థం చెప్తాను లాంటి నిజాలు కావాలి. కాబట్టి అక్కడ మీకు తెలియదు దేవుళ్ళు ఉంటారు, వాళ్ళందరూ బాగా ఆర్గనైజ్ చేస్తారు. నాట్ దట్ దే హ్యావ్ టైం బట్ దే టేక్ అవుట్ సమ్ టైం. చాలా మందికి వాడు అంత బిజీ ఉండి కూడా నేను స్కూల్లో ఏమేమి మాట్లాడి ఉన్నా నాకు తెలీదు, ఎన్ని మాట్లాడి ఉన్నా నాకు తెలీదు. ఏమేమి మాట్లాడాలని తెలియదు కానీ ఆ ఆట బాగా తెలియపోయిన మాటలు మిగిలిపోయి ఎంతమంది అమ్మాయిల వాళ్ళు ఎన్ని గొడవలు తిరిగి సార్. నా గురించి నేనే మాట్లాడేది ఎవరు మాట్లాడతారు. వాళ్ళు డిసిషన్ తీసుకురావడం కారణం కూడా అదే. ఇది నిజాలు తెలిసిపోతాయి. ఏ సెక్షన్ వాళ్ళు కూడా ఫాలో అయ్యేవారు కదా మీకు. నేను ఏ సెక్షన్ మేమందరూ ఒకే చూసు, అందువల్ల కొంచెం వాళ్ళతో కూడా ఎక్కువ టైం చూస్తూ ఉంటారు. జూనియర్స్ కాదురా, జూనియర్స్ ఏ సెక్షన్ వాళ్ళు జూనియర్స్ గురించి మాట్లాడుతున్నారు. ఇది హాట్ సీటా లేకపోతే మెమరీస్ ఎక్స్పీరియన్స్ జాయిన్ అయ్యాను, బాగా చదువుకున్నాను. I loved and I enjoyed each and every moment in the school. My best lifetime friends are from school only. After school
school, I have many more friends, but my deepest friends are still my school friends. I love them. గుర్తుండిపోయింది మన ఎస్ఎల్ఏసీ గారికి నాకు తెలుగు అసలు వాడు కొత్త కష్టపడి 70 మార్కులు వచ్చినాయి కానీ 100కి 0 వేసింది వాడు. మేడం ఇది మేడం 100 0 వేసానంటే నువ్వు అడవాట్లో క్వశ్చన్ నెంబర్ వేయలేదా నీకు ఇప్పుడు 0 వేస్తానని చెప్పి ఏమైనా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళిన క్వశ్చన్ నెంబర్ కూడా తీసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ ఆల్రెడీ క్వశ్చన్ నెంబర్ ఫిల్ అయిపోయాను, మళ్ళీ క్వశ్చన్ నెంబర్ వేసానా లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా తీసుకున్నాను. అవన్నీ కూడా మా పిల్లలు చెప్తారు, మరి ఒక క్వశ్చన్ నెంబర్ సరిగ్గా నేను చదువుకున్నాను. మళ్ళీ క్వశ్చన్ మేడం ఎంత రిక్వెస్ట్ చేసిన జీరో వేసి హెచ్ఎం వచ్చి నన్ను అనుకుంటుంది. అప్పుడు సీక్రెట్ ఆ డబ్బు రెండు వస్తే కనుక ఏ గ్రేడ్ వచ్చాడు, మళ్ళీ సీక్రెట్ వేస్తాను. వన్ మోర్ థింగ్, టోటల్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ సోమేశ్వరరావు అనే టోటల్ నా తండ్రి అంతా దాంట్లో చూసే రాస్తాను, నేను మాత్రం ఏది రాదు. ఇంగ్లీష్ ఇంకో పేపర్ వచ్చేది నీకు తెలుగు హిందీ సెకండ్ హిందీ సెకండ్ లాంగ్వేజ్ స్పెషల్ ఇంగ్లీష్ కదా. మాట్లాడేది నాకు తెలుగు అంటే స్పెషల్ ఇంగ్లీష్ వచ్చేది. హిందీ అంటే హిందీ ఇవ్వలేదు, 10th లో హిందీ ఇచ్చారు, 9th లో స్పెషల్ ఇంగ్లీష్ ఇచ్చారు. సో మా ఫ్రెండ్షిప్ దగ్గర మా పని క్లాస్ రూమ్ వస్తే మా హిందీ టీచర్ వస్తే కింద కూర్చోమన్నారు, తెలుగు టీచర్ వస్తే కింద కూర్చోమన్నారు, కింద కూర్చొని రాసాము అంతే. అంతే కదా. మేము ముగ్గురు బెంచ్ మేట్స్, రవీంద్ర, నేను, రాజేష్. రవీంద్ర నేను ఫస్ట్ ఆడితో ఫ్రెండ్షిప్ చేసింది మార్కుల కోసం. ఫస్ట్ బేసిక్ స్టార్టింగ్ అది ఫ్రెండ్షిప్ చేసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయి. రవీంద్రతో ఫ్రెండ్షిప్ చేసిన ఫస్ట్ స్టార్టింగ్ అది అలా స్లోగా డీప్ అయిపోయాడు. తర్వాత అయితే ఆడు ఏం రాస్తే అది నేను ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేసింది అంటే 10th క్లాస్లో నన్ను ఏమన్నాను, 9th క్లాస్లో నేను 8th ఫెయిల్ అయిపోయాను. 8th ఫెయిల్ అయిపోతే 9th క్లాస్లో ఫస్ట్ ఏ గ్రేడ్ వస్తేనే నిన్ను ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఏ గ్రేడ్ వస్తే నిన్ను ఉంచుతారు, లేకపోతే కనీసం బిఏనే రావాలి. నీకు డి గ్రేడ్ వచ్చింది అంటే డి గ్రేడ్ వస్తే పంపించేస్తాను చెప్పాను. మళ్ళీ మా ఫాదర్ స్వీట్ ప్యాకెట్ తీసుకెళ్ళి 8th క్లాస్లో బతికినంటే సరే 9th క్లాస్లో ఏ కానీ బి కానీ వస్తే మీ వాళ్ళు ఉంచుతారండి, లేకపోతే తీసేస్తానని చెప్పారు. సరే అప్పుడు ఎవరు మనకి బాగా దొరికితే బాగుంటుంది అని చెప్పాను. అప్పుడు రవీంద్ర వచ్చాడు. రవీంద్రతో ఫ్రెండ్షిప్ చేసి నేను ప్రాక్టీస్ చేసిందంటే నా తలకే ఎలాగే ఉండాలి, నా కళ్ళు మాత్రం పక్కెళ్ళాలి. ఫస్ట్ సెలవులో ప్రాక్టీస్ చేసింది అండి. కళ్ళు తలకే ఎలాగే ఉంటుంది, వాళ్ళ పక్కన కళ్ళు పక్క పెట్టి వాడు ఏ రాస్తే అంటే ఫస్ట్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 100 మార్క్స్ ఉంటాయి, మనకి 10 మార్క్స్ వచ్చు. ఫస్ట్ 10 మార్క్స్ కూడా మనకి ఏంటంటే అది ఏబిసిలో అది మన ఆప్షన్స్ ఉంటాయి. అది ఆడు ఏ రాస్తే ఏ రాసాడు, ఆడు సి రాస్తే సి రాసాడు, ఆడు కొట్టేస్తే కొట్టాడు. అలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా నాకు బీ గ్రేడ్ వచ్చింది. బీ గ్రేడ్ ఫస్ట్. అక్కడి నుంచి అలా స్లోగా 10th క్లాస్లో ఇంకా డీప్ అయ్యాడు. వాడు కూడా తెలియదు విషయం. ఓకే అది స్టార్టింగ్ ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఓకే నా పక్కన ఒక క్యాండిడేట్ కనపడుతున్నాడు, ఆడి మనం కష్టపడక్కలేకుండా పేపర్ క్లియర్ కనపడిపోతుంది. వాడు సీ దిద్దు మనం దిద్దేది, వాడికి ఎలా కాస్త దిద్దారు కదా ప్రశాంతం కూర్చోవడం 4-5 అయిపోయినా మనం దిద్దేది. ఇంగ్లీష్ నేను బాగా రాశాను, మొత్తం అంతా అయిపోయింది. జీకే నేను లాస్ట్ ఒకసారి అడిగాను, మధ్యలో అడిగాను నువ్వు రాసేవన్నీ కరెక్టేనా. నేను లాస్ట్ ఇయర్ క్లియర్ అయిపోయింది, టైపింగ్లో పోయింది, అందులో డెఫినెట్గా కరెక్ట్ అవ్వాలి. ఇంకా అయిపోయింది, నేను కవర్ చేసింది, జాయిన్ అయిపోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి అంతా ట్రైనింగ్ అయిపోయింది. మళ్ళీ లాస్ట్లో కూడా అంతా కాన్ఫిడెంట్ మళ్ళీ అడిగాను, వాళ్ళు అన్ని కరెక్టేనా, డెఫినెట్ కరెక్ట్ అన్నాడు. అంటే పేపర్ సబ్మిట్ చేసి బయటకు వచ్చాను, పండుగ చేసుకున్నాను. అంతా గ్రూప్కి వచ్చాను, ఫేవర్ పడుతుంది ఎవరు సార్ అంటే బాగా రాసిన ఇతర వల్ల బాగా రాసిన 90% అన్నాడు. అంత బాగా ఇంకా అది సి సెక్షన్ ఇది బి సెక్షన్, సి బి కదా ఎందుకు ఎవరు సార్ అన్నాడు. అప్పుడు చెప్పి అక్కడికి అయిపోయింది మొత్తం. పార్క్ ఎదురుకుండా ఉండేది కాబట్టి ఇల్లు అపార్ట్మెంట్ అదే 9th 10th 2 years చదివినా సరే నాకు ఇంట్లో బాగుంటుంది. అందుకే నేను నా స్టూడెంట్ సపోర్ట్ కూడా బాగుంటుంది. నేను ఇలా ఏ మీటింగ్ అయినా అటెండ్ అవ్వలేకపోతున్నాను. ఫస్ట్ వచ్చేటప్పుడు కొంచెం బాగా ఉండింది, ఎట్లా ఉంటుందో ఏంటో అని. బట్ అందరూ కలిసిపోయారు, చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా కూడా నాకు ఇదే దిస్ క్రెడిట్ గోస్ టు మాత్రాన ఎంత క్రెడిట్ వచ్చేస్తే ఐ డూ ఇట్ ఎవ్రీ టైం. చెప్పాలి.
చెప్పాలంటే లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ మధ్య ఆఫ్టర్ మెనీ ఇయర్స్ ఆఫ్ స్కూల్ ప్రొఫెషన్ తెలిసింది. సో ఏవియన్ గవర్నమెంట్ ఏంటంటే అప్పట్లో యాక్చువల్లీ ఫుట్బాల్ ఈజ్ నాట్ డైరెక్ట్లీ గివెన్ టు us. ఎందుకంటే మనమే సో సమ్ ఆఫ్ us we contributed, we bought a football, 5 rupees 10 rupees అలా కాంట్రిబ్యూట్ చేసి ఒక ఫుట్బాల్ సో మేము ప్రాక్టీస్ చేసుకున్నాము. ఆ తర్వాత తెలిసింది ఏంటంటే క్లాస్ లీడర్ ఉన్నప్పుడు కీస్ ఎప్పుడు నా పాకెట్లో ఉండేవి. సో సమ్ పీపుల్ యూస్ టు ట్రై టు టేక్ ద కీ. మార్క్ షీట్స్ చేంజ్ చేయాలి, సిగ్నేచర్ చేయాలి బేసికల్లీ. ఓకే, పేరెంట్స్ సిగ్నేచర్ చేయాలి. సో ఎంత ట్రై చేసినా ఐ ట్రై టు బి మ్యాక్సిమం వెళ్ళండి. ఎప్పుడు వదిలేమంటుంది కీస్, ఎవరు తీసినా వెంటనే తెలిసిపోయేది. సో అయిపోయింది. సో ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఒకసారి ఏవియన్స్ ఎదురు కలిసాడు. సో ఏవియన్ చెప్పాడు అనమాట, అప్పట్లో నీ పాకెట్ నుంచి తీసినా ఎన్నిసార్లు ట్రై చేసినా తేలైపోయేవాడు, కాకపోతే ఫుట్బాల్ ఈజ్ 1 వీక్ థింగ్. ఫుట్బాల్ టైంలో కీస్ నీ బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళేవాడిని. నేను ఫుట్బాల్కి తీసుకెళ్ళి పక్కన నుంచి సేవ్ చేసుకునేసాడు. ఆ తర్వాత ఎన్సీ ఫార్మసిస్ట్ పెట్టారు క్లాస్కి. హోంవర్క్ ఎవరు చేయలేదు చెప్పమంటే చేతులు ఎత్తమంటే ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు ఎక్సెప్ట్ నేను కూడా. నేను అడగలేదు అలాగా. షీ ఆస్క్డ్ 1 by 1, ఎవరు చేయలేదు. సో ఫైనల్లీ షీ వాస్ సో కాన్ఫిడెంట్ దట్ ఐ విల్ డూ ఇట్. నా మీద అంత నమ్ముతారు వాళ్ళు. సో నన్ను అడిగితే నేనేంటి చేయలేదంటే మిగతా వాళ్ళంతా ఏమీ చేయలేదు, నేనైతే ఫస్ట్ పేజ్ అండ్ 1 page in the middle చేశాను. సో షీ టుక్ మై బుక్, ఓపెన్ చేసేది ఫస్ట్ పేజ్. ఓకే చూడండి ఎంత బాగుందని చూపించారు. నెక్స్ట్ షీ ఓపెన్ లైక్ దిస్, ఎగ్జాక్ట్లీ అదర్ పేజ్కి మీన్ చెక్ అన్నట్టు. ఓకే, సో షీ కెన్ షోడ్ అండ్ అప్రిషియేటెడ్ మీ. అండ్ ఇంకో పేజ్ తిప్పితే అయిపోయింది మొత్తం, ఇంటర్వెల్ అయిపోయింది. సో తర్వాత మేరీ వచ్చి నాకేమో అబద్ధం చెప్పేవాడు, అందరినీ తిట్టారు క్లాస్లో. చదివాను. సో నేను ఎవరికి గుర్తున్నానని చెప్పేసి నేను చాలా దూరంగా ఉండేదాన్ని. సో వాట్సాప్లో మెసేజ్ చూసేటప్పుడు రోజు చూసేదాన్ని కానీ ఎవరికి సమాధానం చెప్పేదాన్ని కాదు. ఒకరోజు నా బర్త్డే వస్తుంది 2 daysలో. 2 days నుంచి టెన్షన్, వెంకటరామన్ విషయం పెట్టేస్తాడు, ఏం చేయాలి. అలాగే మొత్తానికి ఫైనల్గా ఆ రోజు పెట్టేసరికి నేను సమాధానం చెప్పాలి కదా. ఈ లోపల ఎవరో నాకు ఫోటో పెట్టమని చెప్పి అడిగాను. సో ఇంక నేను అయిపోయాను, నేను ఎవరికి గుర్తులేను, నేను ఫోటో కూడా పెట్టమంటాడంటే ఈరోజు నా ఫ్రెండ్ మాధవి, మరి నా కాడుగుడ్లు వస్తుంది, మాది ఫోటో పెట్టిన తర్వాత ఇంకా ఆ రోజు మనకి చాలా ఎంజాయ్ చేస్తాను ఈవినింగ్ వరకు. అంటే మీరు అందరూ పెట్టి చెప్పడం, రాజశేఖర్ తన యూఎస్ నుంచి దాన్ని మెసేజ్ పెట్టాడు అనమాట, నువ్వెవరో నాకు తెలియట్లేదు బట్ బుక్ చేయి, నేను ఎవరో బుక్ చేసుకుంటాను అంటే చెప్తే అవునా నేను గుర్తున్నానా నీకు అని అడిగాడు. కానీ నాకు తను గుర్తున్నాడు బాగా, ఎందుకంటే తను క్లాస్లో ఫస్ట్ ఉండేవాడు అలాగా. తర్వాత వెంకటరమన్ ఫోన్ చేసి ఇలా కలుస్తున్నాము, ఫ్యామిలీ ఫోటో కావాలని అడిగాను. తిప్పుకునేదాన్ని రోజు, ఏంటి నాకు వచ్చినాను కదా ఎందుకు నన్ను అలా రోజు ఫోన్ చేసి అడుగుతున్నావు అని. అందుకంటే లేదు ఫోటో ఇస్తావా లేకపోతే నేను ఇంటికి వచ్చి తీసుకోను అని చెప్పి ఒక రోజు గట్టి గొడవ చేశాను. ఆ ఫోటో లాస్ట్ మొత్తం నేనే లాస్ట్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత నిన్న ఆ ఫోటో ఇచ్చేటప్పుడు అందరూ బుక్స్ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మేము కూడా బుక్స్ ఎప్పుడు వస్తాయి అందరూ చూడాలని. ఆ తర్వాత బుక్ చూసిన తర్వాత మా అమ్మాయి మాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది, ఎందుకంటే ఫోటోలు తను ఉందంట. సో రాత్రంతా ఫొటోస్ అన్నీ చూసి అడుగుతాను. అదే విషయం నిన్న మా చెల్లెలతో షేర్ చేసుకుంటే వాళ్ళు 10th వరకు చదివారు సెంటెన్స్. షేర్ చేస్తున్నప్పుడు మాకు కూడా ఇలా కలవాలని ఉంది, ఏం చేయాలి అని వాళ్ళిద్దరూ అనుకుంటున్నారు. అంటే బయటకు వచ్చినా నేను అది ఎంజాయ్ చేస్తాను, మీకు 10th వరకు నేను ఎంజాయ్ చేయట్లేదంటే మరి వెంకటరమన్ మా క్లాస్లో లేడు కదా. సేమ్ స్కూల్, వేరే ఏ స్కూల్ ఐడియా ఉండేది కాదు, థాట్ ఉండేది కాదు. మా అన్నయ్య బాగా చదువుతూ ఉండేవాడు, మనం కాదు తిరుగుతూ ఉంటాము. ఇప్పుడు బాగా చూస్తే ఇప్పుడు ఎక్కువ స్పోర్ట్స్ అని ఎక్కువ తిరుగుతూ ఉన్నాను. ఎక్కువ వాలీబాల్ అయింది. బట్ ఐ డోంట్ నో, చాలా తక్కువ బుర్ర వాడేవాడేమో, తర్వాత ఉపయోగపడింది నాకు. చాలా విషయాల్లో పెద్దగా పట్టించుకునేవాడు కాదు. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఏదన్నా కొన్ని 2 ముందుకుతున్నాయి. ఇలా మదర్ సినిమాల గురించి
ఇంట్లో అప్పట్లో కేబుల్ టీవీ ఉండేది, కేబుల్ టీవీలో చాలా మందికి ఉపయోగపడుతుందని నేను యాక్చువల్లీ వాట్ ఇట్ ఈస్ అంటే మొన్న మా సీనియర్ ఒక ఆయన నేను బొంబే వెళ్ళాను కాన్ఫరెన్స్ కోసం, వాళ్ళ అబ్బాయికి చెప్తుంటే నాకు అనిపించింది ఐ థింక్ దిస్ ఇస్ వాట్ డెసిసెంట్ ఇన్ మీ అని. ఏంటంటే ఏం చెప్పాడంటే నువ్వు బాగా చదువుకో, అది అలా చదువు ఇలా చదువు నేను చెప్పలేదు. వాట్ ఈస్ టెలింగ్ ఇస్ మీ బ్యాచ్, మీ సీనియర్స్ ఆఫ్ 50 మెంబర్స్, జూనియర్స్ ఆఫ్ 50 మెంబర్స్, వీళ్ళందరితో ఫ్రెండ్లీగా ఉండవు. నువ్వు బయటకు వచ్చేసరికి ఈ 150 మందితో కనుక నువ్వు ఫ్రెండ్లీగా ఏ గొడవలు పెట్టుకోకుండా అందరినీ హ్యాపీగా నీ పేరు పెట్టుకోగానే ఇక్కడ చాలా మంచోడు అన్నట్టుగా నువ్వు బయటకు వస్తే నువ్వు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ అవుతావు. అంటే లుకింగ్ బ్యాక్ యాక్చువల్లీ అది ఆ ఒక్క పాయింట్లో నేను కొంచెం నెగిటివ్ ఏమో అనిపించింది. ఇన్ ద సెన్స్ ఎవరన్నా కొంచెం షెటిల్ ఆడేటప్పుడు సర్లతో సీరియస్గా ఉండేవాళ్ళం, డ్రామాలు ఆడేటప్పుడు రాధామూర్తితో సీరియస్గా ఉండేవాళ్ళం, చదువుకునే ప్రాడుతూ ఉండేవాళ్ళం, ఇంట్లో ఉండేవాళ్ళం గమ్లాగా ఎవరికి బట్ ఇట్ ఈస్ అంటే ఆల్వేస్ సూపర్ఫిషియల్ యాక్చువల్. ఇప్పుడు కూడా ఐ థింక్ దట్ వాజ్ అ మేజర్ డెఫిషియన్సీ ఇన్ మీ. అది ఐ థింక్ యూ షుడ్ ఇన్కల్కేట్ ఇన్ పీపుల్ దట్ వాట్ ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్స్ నాట్ అబౌట్ యూ. అంటే ఒక సర్కిల్ మనం చుట్టూ ఒక సర్కిల్ తీసుకుని జస్ట్ అలాగా నాకు నిజంగా గీస్తే ఒక సర్కిల్ గీసాం, మిగిలిన సర్కిల్స్ అన్నీ అప్పుడప్పుడు ఎడ్జ్లో కొంచెం కలుస్తాయి. సోమేష్ అయితే కొంచెం లోపల వస్తాయి, అలా 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 పెట్టుకోగలిగాం కాబట్టి అది అడ్వాంటేజ్ అండ్ డిస్అడ్వాంటేజ్. ఇఫ్ యూ థింక్ ఐ థింక్ మై కన్సిడర్ ఇట్ ఈస్ అన్ అడ్వాంటేజ్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ అన్ అడ్వాంటేజ్. అది నా పర్సనల్ ఒపీనియన్. బట్ కమింగ్ టు కిడ్స్ అదే నేను ఐ ఆల్వేస్ వాంట్ యూ టు వాళ్ళు ఎక్కువ చదవమని చెప్పద్దు, ఎక్కువ ఇచ్చేయమని చెప్పద్దు. జస్ట్ ఇమాజిన్ మనం వాళ్ళు ఎంతసేపు చదివితే వాళ్ళు ఎంత దూరం వెళ్ళగలదు అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఫినామినల్ క్యాపబిలిటీ టు గ్రాస్ప్ ఉంటుంది, కొంతమందికి ఫినామినల్ క్యాపబిలిటీ టు రైట్ ఉంటుంది, కొంతమందికి ఫినామినల్ క్యాపబిలిటీ టు రీప్రొడ్యూస్ వాట్ దే హావ్ స్టడీడ్ అండ్ వాట్ దే హావ్ రిటన్ ఉంటుంది. ఆ స్కిల్స్ డెవలప్ చేయాలి మన పిల్లల్లో మోస్ట్ ఆఫ్ ద టైం. ఐ థింక్ ఒక్కసారి వినగానే అది పట్టగలగాలి. ఎందుకంటే ఆడిటరీ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఫార్ సుపీరియర్ దెన్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. అంటే ఆడిటరీ అంటే మన విన్నది ఇట్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద బ్రెయిన్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. యూ అండర్స్టాండ్ కదా? ఎందుకంటే మన ఎర్లియస్ట్ క్యాపబిలిటీ టు డెవలప్ ఈజ్ ఆడిటరీ. మనం చిన్నప్పుడు మన పదాలని ఎలా నేర్చుకుంటాం? హౌ డు యూ రిమెంబర్ యువర్ ఫ్రెండ్స్ నేమ్? గట్టిగా మాట్లాడటం. హౌ డు యూ రిమెంబర్ యువర్ ఫ్రెండ్స్ నేమ్? ఇట్స్ నాట్ బికాస్ యువర్ రిటన్ ఇట్ ఆన్ ద వాల్ ఆర్ సంథింగ్ లైక్ దట్. మనం మనస్ఫూర్తిగా వింటాం. మీరు ఈసారి జస్ట్ స్మాల్ ఎక్స్పెరిమెంట్, ఎవరైనా బాగా నచ్చిన వ్యక్తి గురించి మీ పేరేంటని అడుగుతాం కదా, మన 5 సెన్సెస్ అలా కాన్సన్ట్రేట్ చేసి ఆయన చూసి ఆడి పేరు విన్నామంటే మీరు ఎవరు ఫర్గెట్ ఉంటారు. ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ థింగ్స్ అన్ని సెన్సెస్ ఒక సబ్జెక్ట్ మీద పెట్టి నేర్చుకోవడం అనేది ఇట్ విల్ బ్రింగ్ అప్ దేర్ బేసిక్ కోర్ స్టామినా ఉంటుంది. స్టోర్ స్టామినా అంటే ఏంటి? చదివింది అర్థం చేసుకున్నది రిజిస్టర్ చేసుకున్నది అనలైజ్ చేసింది రీప్రొడ్యూస్ చేయడం. ఈ 4 స్టెప్స్ అనేవి కోర్. ఇట్స్ నాట్ ద జాబ్ ఆఫ్ ద టీచర్. టీచర్ ఏం చెప్తారంటే వాళ్ళు ఏం రాయాలో చెప్తారు. సో యూ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ థింగ్స్, అంతేగాని నన్ను కూర్చొని చేయదు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు వెంకట్రామ్ ఫోన్ చేసాడు అనుకోండి, మనం ఎలా రెస్పాండ్ అవుతాం? క్యాజువల్గా రెస్పాండ్ అవుతాం. ఎందుకంటే అటు 2వ-3వ కూడా ఫోన్ చేస్తాం కాబట్టి. ఇట్ ఈస్ మనం వేరే ఎవరన్నా ఒకసారి ఫోన్ చేస్తాం, ఒకసారి చెప్తాడు అనుకున్నాం. మన బాస్ ఫోన్ చేసాడు అనుకోండి, మనం ఫస్ట్ టైం ఫోన్ ఎత్తుతాం. వాట్స్ ద డిఫరెన్స్? బికాస్ ఈ డస్ ఇట్ ఓన్లీ వన్స్. అది దట్స్ ద వే యువర్ బ్రెయిన్ వర్క్స్. చిన్నప్పటి నుంచి అది అలాగే అలవాటు చేయాలి. ఏదైనా ఒక్కసారి చేస్తేనే పట్టేసేది, ఒక్కసారి వింటేనే పట్టేసేట. ఇమాజిన్ మీరు వివేకానంద గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే జస్ట్ ఒక విషయం ఉంది. హౌ డస్ ఎ మ్యాన్ రీడ్ సో మెనీ బుక్స్ ఆర్ సో మచ్ నాలెడ్జ్ ఒక లైఫ్ స్పాన్లో ఎలా సంపాదించగలడు అని? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇఫ్ యూఆర్ డూయింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్. మనం చదివినట్టుగా 2వ రివిజన్, 3వ రివిజన్, 4వ రివిజన్ చేయడం వల్ల వచ్చే నాలెడ్జ్ ఇట్స్ వెరీ సూపర్ఫిషియల్. మనం ఒక విషయం చదివిన వెంటనే ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆ గుర్తుపెట్టుకున్న దాన్ని లాంగ్ మెమరీ అంటే షార్ట్ టర్మ్ మెమరీ అంటాము, లాంగ్ టర్మ్ మెమరీ అంటాం. షార్ట్ టర్మ్ మెమరీ మోస్ట్ ఆఫ్ ద టైం ఎలా ఉంటుందంటే మనం ఉన్నాం కదా, మనం ఫోన్ చేసినవన్నీ మనకు ఒక వారం రోజులు ఉంటుంది.
తర్వాత మోస్ట్ ఆఫ్ టైం నేను పర్ఫెక్ట్. మోస్ట్ ఆఫ్ టైం మనకి ఏం గుర్తుపెట్టుకుంటాం, వీడు హాల్ టైంకి ఇవ్వలేదు అన్న విషయం ఒక 6 months to 1 year గుర్తున్నాం. అలా షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీకి వెళ్ళాలి అంటే చదివింది అనలైజ్ చేయగలగాలి. అనలైజ్ చేసిన తర్వాత లాంగ్ టర్మ్ మెమరీలో ఉన్నంత మాత్రాన యూ విల్ నాట్ ఆల్వేస్ స్కోర్ ఇన్ ప్రజెంట్ జనరేషన్. అది రీకలెక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది రీకలెక్ట్ చేసిన తర్వాత దాన్ని రీఫ్రేమ్ చేసి ఇప్పుడు మనం చదివిన దానికి వాడు అడిగిన దానికి చాలా తేడా ఉంటుంది. ఆ చదివింది కనుక మనం ఆడికి కావాల్సినట్టుగా దాన్ని రీఫ్రేమ్ చేసి రాయగలిగితే నువ్వు చదివింది తక్కువైనా నీ పెర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుంది. ఈ కోర్ క్యాపబిలిటీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. ఆల్రెడీ వెరీ బిగ్ చిల్డ్రన్ అండ్ వాట్ ఏ ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. నాకు పిల్లలు చిన్నోళ్ళు ఉన్నారని అందరూ అలా ఉంటారు. కొంతమంది అయితే అత్తగారికి కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది స్టూడెంట్ అవుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఇంకా మనం కోడల్ని ఎలా సెలెక్ట్ చేయాలనే టాపిక్ నెక్స్ట్ 30 years ఎక్కువ సెలబ్రేషన్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన ఎడ్యుకేషన్ని మనం ఎలా వాడుకోవాలని చాలాసార్లు నేను డోంట్ గెట్ బి ఫోల్డ్ బై ఆల్ దిస్ అడ్వర్టైజ్మెంట్స్ అని ఎనీథింగ్ లేదా. ఎవరైనా చెప్పినప్పుడు జస్ట్ స్పెండ్ టైం టు అనలైజ్ అసలు ఇది ఏంటి, ఇది ఎలాగా, ఇది నిజమా కాదా, దీనివల్ల నిజంగా మనకు ఉపయోగం ఉందా లేదా అనేది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ డూ ఫర్ సొసైటీ కోసం మనం చాలా చేస్తాం. కోర్ వాల్యూస్ ఏంటి అంటే మన కోసం అదే వీఆర్ కంఫర్టబుల్ అనేది ఫస్ట్ కోర్ క్యాపిటల్. వీఆర్ కంఫర్టబుల్ డూయింగ్ ఇట్ అన్నమాట. మన చాలాసార్లు కోపం చిరాకు ఎన్ని ఎప్పుడు అంటే దాన్ని వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ సమ్వన్. మీరు చాలామంది చాలా కామన్గా అడిగి క్వశ్చన్స్ ఏంటంటే యూ వాంట్ టు లీవ్ లాంగ్, యూ వాంట్ టు లీవ్ హెల్తీ, యూ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ డెఫిషియన్సీస్ అని అనుకున్నప్పుడు మనం ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఏంటంటే వీ హ్యావ్ ఫినిష్డ్ హాఫ్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ ఇప్పుడు మొన్నటిదాకా ఈ హాఫ్కి ఎలా రీచ్ అవ్వాలి అనే తాపత్రయంలో ఉన్నాం మనం. వీ హ్యావ్ రీచ్ ద హాఫ్. యాక్చువల్లీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ గెటింగ్ రెడీ టు సెటిల్ అండ్ ఎవ్రీథింగ్ లైక్ దట్. ఇప్పుడు వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ టు డై. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఎలా చచ్చిపోతాం చూసుకోండి. రఫ్గా స్పీకింగ్ ఐదర్ కార్డియాక్ ప్రాబ్లమ్, లంగ్ ప్రాబ్లమ్, కాకపోతే యూ విల్ బి బెడ్ రిడన్ బికాస్ ఆఫ్ మోకాళ్ళ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ, మడమ నొప్పి కానీ. సో ఒకటేమో ఫిజికాలిటీ ఉంది, అంటే ఫిజికల్ బాడీని ఎలా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, దాన్ని ఎలా స్ట్రాంగ్గా చేసుకోవాలి అనేది. ద కార్డినల్ ఫీచర్ ఆఫ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఇస్ సింగిల్ డైరెక్షన్. వాట్ ఎవర్ ద ఎనర్జీ యూ రిక్వైర్ ఈస్ విత్ ఇన్ యూ. మీ శరీరంలో ఉన్న, మీ అవయవాల్లో ఉన్న బలాన్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ యూ షుడ్ నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ థింగ్స్ విచ్ ఆర్ అవుట్ సైడ్. యూ హ్యావ్ టు అసిమిలేట్. ఇప్పుడు చిత్రం ఏంటంటే తింటాను అంటారు. ఫుడ్ ఈజ్ అ న్యూట్రిషన్ టు సర్టెన్ లెవెల్. ఫుడ్ మనకి తిన్నారంటే ఇట్ ఈస్ పాయిజన్ ఫర్ కిడ్నీ విల్ బి డ్యామేజ్. మీరు ఆయిలీ ఫుడ్ ఎక్కువ తిన్నారనుకోండి, ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ ఆర్టరీస్ అని చెప్తారు, కాబట్టి దట్ బికమ్స్ ఎ పాయిజన్. సో 40 తర్వాత వాట్ ఎవర్ ఫ్యాన్సీ ఫుడ్స్ యూ హ్యావ్ అన్నీ అవాయిడ్ చేసుకొని ఎంత తక్కువ తింటే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. దానికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇంకా మీ లైఫ్ స్ట్రీమ్ లైన్ అయిపోవాలి. ఎర్లీగా లెగండి. నేను అబ్జర్వ్ చేసిన 4-5 పాయింట్స్ ఏంటంటే పీపుల్ హూ స్లీప్ ఆఫ్టర్ 11 o'clock tend to get more diabetes. Diabetes is going to be the leading cause of death for all of us. డెత్ కూడా కాదు, మార్బిడిటీ అంటే. మార్బిడిటీ అంటే డిసీజ్డ్గా ఉండడం ఇస్ కాల్డ్ మార్బిడిటీ. డిసీజ్డ్గా ఉండడం మార్బిడిటీ. డిసీజ్డ్గా ఉండడానికి కారణం ఏంటంటే మోస్ట్ ఫ్యాక్టర్ ఐ హావ్ రికగ్నైజ్డ్ ఈజ్ స్లీపింగ్ లేట్. దయచేసి ఫినిష్ ఆఫ్ ఆల్ యువర్ జాబ్స్ బై 7 to 8, 9 కల్లా పట్టుకోండి. మినిమం 4-5 కల్లా లేచిపోండి. వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్, గుడ్ మంచి పనులు, ఏదైనా పనికొచ్చే పనులు ఏదైనా సరే తర్వాత చేస్తున్నారు అంటే అది మీరు పొద్దున్నే చేసి కూడా చేయగలుగుతారు. మనం ఇప్పుడు రొటీన్గా కష్టపడిపోయి 11-12 పడుకొని మార్నింగ్ 8కి 9కి 8కో 7కో లేస్తాం. బట్ ఇఫ్ యూ స్లీప్ ఆఫ్ బై 9, దానికి నేను చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. హ్యూమన్ బీయింగ్ మనకి ఫోర్స్లోకి వచ్చి 1 lakh years అయింది. మీరు ఎవల్యూషన్ తీసుకుంటే ప్రిమిటివ్ మ్యాన్ నుంచి మనిషిగా మారడానికి 1 lakh years అయింది. కెన్ యూ ఇమాజిన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎ మ్యాన్ హూ వాస్ 1 lakh years బ్యాక్? అటు సూర్యుడు రాత్రి అంతా ఎవడన్నా తినేస్తాడేమో అని భయంతో ఏ చెట్టు మీద బతుకుంటాడు. మహా కుదిరితే ఒక మంట వేసుకుని ఉంటాడు. ఏం దొరికితే తిని ఉంటాడు.
నెక్స్ట్ పొద్దున్నే సూర్యుడు వచ్చినట్టే లేచిపోయి ఉంటాడు. అక్కడి నుంచి యూస్ టు స్టార్ట్ స్టడీయింగ్ ఫర్ ద మీల్, నెక్స్ట్ మీల్. తర్వాత 10,000 years తర్వాత సెటిల్మెంట్స్ వచ్చినాయి. సెటిల్మెంట్స్ ఎక్కడ జరిగినాయి? మోస్ట్ ఆఫ్ ద టైం ఒక రివర్ సైడ్ జరిగినాయి. సో రివర్ సైడ్ జరిగినప్పుడు ఆహారం ఉన్నప్పుడు వ్యవసాయం చేసేవారు, ఆహారం లేనప్పుడు క్యాటిల్ని పెంచుకునేవారు. క్యాటిల్ని పెంచుకున్నాం అంటే తనకన్నా చిన్నగా ఉన్న ఆహారాన్ని తినేవాడు, పెద్దగా ఉన్న ఆహారంతో పాలు అవి చేసేవాడు, దాంతో వ్యవసాయం చేసేవాడు. అయితే కుదిరేవాళ్ళం. ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ టైమ్స్ అని చెప్తుంది కదా. సో తర్వాత ఏమైంది, ఎప్పుడైతే కేబుల్ టీవీ వచ్చిందో అప్పుడు పీపుల్ స్టార్ట్ స్టేయింగ్ లెవెల్. అంతేగాని 10 పెరగడం అని నేనైతే అనుకోను. ఐ డోంట్ థింక్ వీఆర్ వర్కింగ్ మోర్ దాన్ ప్రీవియస్ జనరేషన్. సో అందుకని మనం డ్రాస్టిక్గా బాడీ యొక్క బేసిక్ ఫంక్షన్స్ని మార్చడానికి ట్రై చేస్తాం. ఇప్పుడు మీ బాడీ గోస్ ఇన్ టు హైబర్నేషన్ మోడ్, అంటే రెస్టింగ్ మోడ్ బై అరౌండ్ 6 to 7 o'clock. ఆ టైంలో దాన్ని లేపి, కెన్ యూ ఇమాజిన్ మీరు బాగా గాఢ నిద్రలో ఉన్నారు, నేను మీ ఇంటికి వచ్చి భోజనం పెడతాను. ఓకే, ఓ మీ నమ్మనా? డాక్టరే నమ్మనా? దేవుడిని నమ్మేవాడు ఎంతమంది? టైమింగ్ నమ్మేవాడు ఎంతమంది? ఓకే, గుడ్. Can anyone of you define time? What is time? Which won't come back is time. Time is precious. No. Once it goes, it doesn't. Asking the verb or adverb or adjective or something. What is time? Okay, next. The gap between two events is called time. కూర్చునే టైం నుంచి తెలిసే టైం, అది నిమిషం కావచ్చు, అది అనిమిషులు అంటే నిమిషం పాటు కాలము లేనివారు, రెప్పపాటు కాలం లేనివారు, వారిని మనము దేవతలు అంటారు. సో వారిని పూజించడం వల్ల మన టైం. ఓకే, హౌ మెనీ ఆఫ్ యూ డూ బిలీవ్ ఇన్ ఆస్ట్రాలజీ? What I will give you free of cost for all of my friends. If you believe in all these things, and it will be maintained highly confidential. అంటే అర్థం చేసుకో, మీరు ఆ రిపోర్ట్లో ఎలాంటి రిపోర్ట్ ఉంటారు. It will be saying about your beautiful school experiences, love experiences, your first one, second one, especially about your kids. If you believe, if you don't believe, leave it. అంతే. ఏ రోజు భోజనం చేయాలి, ఏ రోజు భోజనం చేయకూడదు. డాక్టర్ గారు ఎప్పుడు చెప్తారు? పారాసెటమాల్ మార్నింగ్ వేసుకోండి, సాయంత్రం వేసుకోండి, మధ్యాహ్నం వేసుకోండి. మేమేం చెప్తాం? ఈ ప్రసాదం ఈ రోజు తినండి, ఈ రోజు ఈ కూర తినండి, ఈ రోజు ఈ ఆసనం వేయండి, ఈ రోజు ఈ నమస్కారం చేయండి అని చెప్తాం. ఉదాహరణకి గవర్నమెంట్ జాబ్ కోసం ఎవరైనా ట్రై చేస్తున్నాం, సూర్య నమస్కారం పెట్టుకోండి అని చెప్తాం. ద ఓన్లీ థింగ్ అందులో ఏమన్నదంటే, అందులో ఉన్నా కూడా ఏం చెప్పమంటే, ద ఓన్లీ థింగ్ యూ డోంట్ ప్రిడిక్ట్ ఈస్ డెత్. అది ఏది వాట్ ఈస్ నాట్ చేంజ్ బిట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఏదైనా అమ్మగలడు అనేదానికి ఇది క్లాసికల్ ఎగ్జాంపుల్. నేనేమో బొక్క పెట్టకుండా అని చెప్తే మీరు అందరూ ఆడు చెప్పేదానికి తప్పట్లు కూడా నాకు డిఫరెంట్ ఏమి లేదని చెప్పాను. నాకు నిజంగా డిఫరెంట్. ఒకే ఒక క్వశ్చన్ యాక్చువల్లీ, ఎవరైనా ఎస్ట్రానమీ మీరు ఎస్ట్రానమీ గురించి చదివితే ఇది వర్షాకాలంలో మొక్కలు అయితే బాగా పెరుగుతాయి, దానికి ఒక పచ్చ రింగు పెట్టుకోండి, అప్పుడు మీకు వ్యవసాయం బాగుంటుందని చెప్పండి. 2 days ఇంక మర్చిపోలేను, ఎప్పుడు అందరు కూడా చేయలేదు బేసిక్గా. సో నథింగ్ మైక్ చేతిలో కట్టేసరికి కంగారు వస్తుంది. రియల్లీ నిజంగానే మాటలు రావట్లేదు. నథింగ్. మేబీ మా అందరికి వాట్సాప్లో మెసేజ్ స్టార్ట్ చేస్తామేమో, స్టోరీస్ ఏమీ లేవు షేర్ చేయడానికి. ఎవరు బాగా మా ఇంటికి తిప్పుకున్నారో తెలుసుకోవాలి. బాగా తిట్టుకున్న వాళ్ళు No, I have so many friends. I think more than my husband, I'm connected to you all. More than my husband, I'm WhatsApping. I
సంతోషంగా ఉంది. ఈ 2 రోజులు బాగా ఎంజాయ్ చేసాం. వెంకటరామ్ గారి వల్ల ఇన్ని ఎంతమంది కలవడం, ఫ్రెండ్స్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. సోమేష్ చాలా ప్లెయిన్ హార్టెడ్, అందరికీ హెల్పింగ్ గా ఉండాలని చూస్తారు. ప్లెయిన్ గా ఉండాలి, తన్ని లైఫ్ స్టైల్ ని ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, అది ఎవరిని హర్ట్ చేయరు, తన్ని ఏమి గెలకూడదు అంతే. ఆయన్ని నేను కూడా ఫస్ట్ ఎంకరేజ్ చేయలేదు ఈ విషయం గురించి, నేను కూడా సపోర్ట్ చేసేదని కాదు, కానీ తన డెడికేషన్ చూసి తర్వాత నేను కూడా సపోర్ట్ చేయడం మొదలు పెట్టాను. కానీ ఫ్రెండ్స్తో పెడతాను. బయట వాళ్ళు ఎవరు ఉంటే అందరూ లోపల రావాల్సిన కోరుతున్నాం ప్లీజ్. అమన్ ఎవరన్నా బయట ఉన్నారు ఇంకా అందరు లోపల రావాలని చెప్పండి. ఓకే and you're all wonderful and it's an honor. ఏ ఫంక్షన్ జరిగినా మీరు అందరినీ పిలవాలి అనుకుంటే ఆ అడ్రస్ మీరు పోస్ట్ చేయొచ్చు. ఓకే అలా ఆ రిలేషన్స్ అలా మెయింటైన్ చేయమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే హలో చాలామంది వాళ్ళ పిల్లలు అప్పుడు పెళ్ళికి ఏడికి వచ్చేసారు అప్పుడు ఆల్రెడీ కొంతమంది. ఓకే అరౌండ్ 1 year 1.5 year ఖచ్చితంగా ఒక పెళ్లి వెలుగుతుంది. అర్థమైపోయింది, ఎవరికి అర్థమైపోయింది. సో అలాంటి వాళ్ళు అందరినీ పిలవాలి అనుకుంటే మళ్ళీ 1.5 year ట్రై చేశాను, కష్టపడి మొత్తాన్ని గ్యాదర్ చేశాను. ఇప్పటి నుంచి నా ఫ్యామిలీకే నా బిజినెస్కి నేను ఎక్కువ టైం కేటాయిస్తాను. బట్ వన్ థింగ్ ఏంటంటే నేను చెప్పేది, ఇలా ఎవ్రీ ఇయర్ మనం ఒక్కరోజు మనం 1 year or 2 years ఒక్కసారి మనం కలిస్తే రిమైనింగ్ 364 daysలో ఒక్కరోజు మన ఫ్రెండ్స్తో కేటాయిస్తే రిమైనింగ్ 363 days అది మనకి బూస్టింగ్ ఇస్తుందని నేను నమ్ముతాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొన్ని అన్నీ కూడా మన ఫ్రెండ్స్తో తప్ప అందరితో చెప్పుకోను. కొన్ని మన ఫ్రెండ్సే, ఒక్కొక్కడికి ఒక 2-3 బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే చాలు. గుడ్. అలా ప్లీజ్ అందరూ కూడా ఇదే రిలేషన్స్ మెయింటైన్ చేయండి. నేను మ్యాక్సిమం చెప్పిన కదండి, నేను ఈ 1 yearలో నేను మ్యాక్సిమం ఎవరిని పట్టుకున్నా చైన్ లింక్ కింద ఇంకోళ్ళు దొరికేవారు, ఇంకోళ్ళు పట్టుకుంటే అలా దొరికేవారు. కానీ ఏ సెక్షన్లో 8 members ఇప్పటిదాకా వాడు ఇంకొకరితో కనెక్షన్లో లేరు. దట్స్ గ్రేట్. ఏ సెక్షన్లో వాళ్ళ కోసం నేను ఇంచుమించు 1.5 year నుంచి ఇప్పటికీ ట్రై చేస్తున్నాను, ఇప్పటికీ దొరకలేదు 8 members. అంటే కనీసం మినిమం పక్కన ఇంకొక ఫ్రెండ్తో కూడా మెయింటైన్ చేయాలన్నా అంతలో ఉన్నారు వాళ్ళు 8 members. మన అదృష్టం అంటే మన బ్యాచ్ ఒకే ఒక్కరు ఉన్నారు, నో సంధ్యారాణి. ఒక్క సంధ్యారాణి మాత్రం ఎవరితో కాంటాక్ట్లో లేదు మన బ్యాచ్లో. అంటే 10th class బ్యాచ్ ఉన్నారు. వాసు పొట్టు వాసు, శర్మ వాసు, ఓకే వాసు ఓకే. వాట్సాప్ సంబంధించిన కాంటెస్ట్ ఒకటి రెడీ చేశారు, కోమల్ అన్నాను. సో ఇది సరదాగా చేస్తుంది, అంతేగాని ఎవరు ఫీల్ అవ్వదు. ప్లీజ్ ప్రతి ఒక్కరిని పిలవండి. మళ్ళీ నా దగ్గర రాకుండా వంటల కోసమే నేను ఈ బుక్ తయారు చేశాను. ఓకే, ఈవెన్ టీచర్స్, సిస్టర్స్, సార్స్ కూడా అందరి ఫోన్ నెంబర్స్ అందరూ చేశాను నేను. అలా యూఎస్లో ఉన్న వాళ్ళు అందరి నెంబర్ ఈ ఫంక్షన్ చేస్తే ఊరుకోను, నీకు నాకు సంబంధం లేదన్నంత కూడా నేను చెప్తున్నాను. ఆ స్టేజ్ కూడా వచ్చేద్దాం, ఎందుకంటే రోజు పొద్దుకు చేస్తా ఫోన్ పెట్టుకుని వాళ్ళకేమో ఫోటోలు అడిగితే ఎవరాడు నేను కామ్గా ఆగిపడి వెళ్ళిపోయాను. వాడు ఆగిపడి వెళ్ళి ఇంటికి వెళ్తే వాడు లేడు, వాళ్ళ వైఫ్ ఉంది, ఫోటో ఏంటని అడిగిందాడు. అంటే అప్పుడు దాకా చెప్పలేదు వైఫ్ ఫోటో అడుగుతున్నారు. సో నాకు అర్జెంట్ ఫోటో కావాలంటే వాళ్ళ వైఫ్ వెళ్ళి వాళ్ళకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి ఎందుకు చెప్తున్నానంటే నన్ను భరించింది నిజంగా 1.5 year నుంచి. సో స్పెషల్ థ్యాంక్స్ టు మై వైఫ్, రియల్లీ. ఓకే,
ఎందుకంటే నేను ప్రామిస్ చేశాను ఖచ్చితంగా నేను ఈ ఫంక్షన్ అయిన తర్వాత అయ్యేంత వరకు మాత్రం నేను ఊరుకోను. ఎవడంత చెప్పినా సరే నేను మై డ్రీమ్ ఇది నా డ్రీమ్ నేను ఖచ్చితంగా నేను ఫుల్ఫిల్ చేసుకుంటాను. నువ్వు ఏమైనా చెయ్యి అంత గొడవ పెట్టుకున్నా ఏది బేబీ. ఓకే అలాగే సరళ స్పెషల్గా నాకు హైదరాబాద్లో ఏమైనా సలహాలు కావాలంటే తన హెల్ప్ చేసేది. తిట్టినా సరే ఎందుకంటే నాకు తిట్టినా సరే తను హెల్ప్ చేసేది, తిడుతూ హెల్ప్ చేసేది. అలాగే నాకు సిస్టర్ ఫీలో హెల్ప్ చేశారు. సిస్టర్ ఫీలో నేను ఎందుకంటే ఆవిడ పేరు చెప్పాలి నేను ఇవాళ. నేను ఎవరి పేర్లు కావాలని అడిగితే మొత్తం లిస్ట్ ఇస్తే ఆ లిస్ట్ మొత్తం అంతా ఒక వారం రోజులు ఆవిడే కలెక్ట్ చేసి నాకు ఇచ్చింది. అక్కడి నుంచి వాడు మెసేజెస్ కూడా ఆవిడే కలెక్ట్ చేసి అందులో ఇంగ్లీష్లో తప్పులైనా ప్రింటింగ్ చేస్తే అన్ని సరి చేసి అన్నీ చేసి నాకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఆవిడ పేరు కూడా నేను చెప్పాలి. ఓకే వీళ్ళందరికీ దాంతోపాటు మీ అందరికీ నన్ను భరించి నేను రోజు మిమ్మల్ని ఫోన్ చేసి మేము లిస్టింగ్ ఉంటాను బహుశా. సో దాన్ని తీసుకుంటా హలో అలా హింసించాను కాబట్టి నాకు తెలిసి బుక్ ఎంత క్వాలిటీగా వచ్చింది. లేకపోతే ఖచ్చితంగా బుక్ క్వాలిటీ రాదు. ఎందుకంటే అక్కడ కిషోర్ నవ్వుతున్నాడు చూడండి. ఆ కిషోర్ని ఆ ఫ్యామిలీ ఫోటో కోసం సుమారు తను 2 నెలలు తెప్పించుకున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నువ్వని కాదు చాలా సుబ్బరాజుకి అయితే ఏకంగా నేనే మార్నింగ్ ప్రింటింగ్ వెళ్తున్నానుగా 10 o'clock నైట్ 11 o'clock పంపించింది. మాత్రం లాస్ట్ నరసింహమ్మ మళ్ళీ ఫోటో స్టూడియో తీసుకెళ్ళి ఆ ఫోటో తీయించదాన్ని. ఓకే ఇలా ప్రతి ఒక్కరికి స్టోరీ ఉంది. కానీ అలాగే కాదు బట్ అడిగిన వెంటనే ఫొటోస్ ఇచ్చిన కూడా అరౌండ్ 40 మెంబర్స్ ఉన్నారు. 115 మందికి ఏ సెక్షన్ బి సెక్షన్ కలిపి ఒక 40 మెంబర్స్ నాకు అడిగిన వెంటనే ఇచ్చారు. ఓకే గిఫ్ట్ అనౌన్స్మెంట్ యా బై కామన్ మన మధ్యపాలలో ఉండే. ఓకే కామన్ Who is the creator of this group? Rajesh. Kannu. No. I want guesses, okay? Any guesses? Ashwini. Sarla. Okay, done. Somesh. The member who has never participated in this group, not even for the birthday and the anniversary. కాదు చాక్లెట్ ర్యాపర్ ఇవ్వాలి. అలాగే Messages. Once in a group and the Yes. Lots of messages. Once in a Jyoti. It's sweet. Should be Sorry, this is the only thing that could have sponsored.
Who participates in all the debates going on this group sincerely? Sincerely, debates, anything. Debates sincerely. You always support me, right? Who forwards most of the good morning messages? Okay, tie up. Who forwards most of their family photos? Ashwini! 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 The most happening member of this group. The most happening member. Pushpa! Pushpa! Happening. Pushpa! Oh, sure. Pushpa! Happening. Right. The member who doesn't like forward in this group. Somesh and Sarla. They don't like forward. Deepak, right? They don't like forward. So we created a comedy group for that, Last but not the least, active spouses. Okay. 50-50. హలో, మా ఇంటి పక్కన ఖాళీ సైడ్ ఉండేది. అక్కడ క్రికెట్ ఆడని వాడంటూ లేడు, మా మదర్ ఫుడ్ తినడంటూ వాడు లేడు. సార్, మా మదర్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఎవరు వచ్చినా సరే గుర్తుపడుతూ ఉంటాయి. ఎవ్రీబడి హాస్ ప్లేడ్ ఇన్ అవర్ బ్యాక్ యార్డ్, ఎవ్రీబడి హాస్ ఈటెన్ ఇన్ మై హౌస్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. యాక్చువల్ హ్యాపీనెస్ ఏంటంటే నిన్న చెప్పినట్టు మేము కూడా థర్డ్ క్లాస్ వరకు యాక్చువల్ వ్యక్తిగత థర్డ్ క్లాస్ వరకు ఏ సెక్షన్ పట్టిసీమ వెళ్ళాము, ఒక వాటర్ ఫాల్స్ పేరుపాల వెళ్ళాము, పేరుపాల 6-7 వెళ్ళాము. అని చెప్తే శర్మ ఇక్కడికి పారిపోతాడు. అందరూ పేరుపాల గురించి లెట్ మీ నాట్ ఇప్పుడే సమాధానం టైం కాదు పేరుపాల వెళ్ళలేదు. బట్ బి సెక్షన్లో ఆ ఉన్న ఎంటర్టైన్మెంట్ రవీందర్ ఇందాక 100 గ్రూప్స్ యాడ్ అయినాయి. అది ఓన్లీ ఫర్ మేబీ ఫర్ ది లంచ్ అప్పుడు గ్రూప్స్ అయినాయేమో తప్ప అదర్వైజ్ వి డిడ్ంట్ హ్యావ్ మచ్ ఆఫ్ ఏ గ్రూప్ రైవలరీ. కొట్టించుకునేంత లేదు. ఇట్స్ ఓన్లీ స్మాల్ థింగ్స్. స్కూల్ వచ్చేది వాలీబాల్, హ్యాండ్ వాలీబాల్ ఆడాము, హ్యాండ్ టెన్నిస్ ఆడాము, డీప్ చట్నీ ఆడాము, మస్తాని గంట చెత్త కొట్టేసాం. మస్తాని గండి జిఎల్ గంటకి చెత్త కొట్టేసి డిహెచ్ గాడిది పిఆర్సీ గాడిది చెయ్యండి ఇంకా అలా హెచ్చా కొట్టుడు మస్తాని గండి అసలు. క్రికెట్ ఆడాము, వాలీబాల్ ఆడాము, హర్డిల్స్ ఆడాము, ట్రాక్ అండ్ ఫీల్డ్ ఆడాము. We enjoyed a lot in the school and out of the school. ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో బర్త్డే పార్టీ ఉంటుంది. ఇప్పుడు కూడా కొన్ని ఫోటోలు ఉంటాయి. వాళ్ళందరినీ చూస్తే రత్నాకర్, రవితేజ, సబ్బరాజు, జిఎన్లు లేదు, ఆ ఎక్స్పీరియన్స్ లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. సో ఓన్లీ జెలస్, అందుకని లేదు. సో దే సేమ్ థింగ్ ఇస్ విత్ దీపక్. దే నో హౌ టు టాక్ విత్ ద గర్ల్స్. మనకి అసలు ఆటలే తప్ప ఏమీ లేదు మాకు ఇంకా. ఎందుకంటే 7th, 8th, 9th మురళి ఎంత థిక్ అంటే అంత ఎప్పటికీ అదే అంట. రిషిక పేర్లు కూడా సిమిలర్గా వచ్చినాయి. వీళ్ళకి అదే చెప్పిన దేవుడు మురళి గారితో చాలాసార్లు అంట. నీ 10th క్లాస్ వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఏం చేయడం 2 గ్రూప్లు పెట్టరా
ఇలా పెట్టరా గ్రూప్లో పెట్టరా, ఇలా అంటారా గ్రూప్లో, ఇటుకి చెప్పరా, ఆడికి అది చేయాలి, మీ అందరికీ ఏంటంటే బోల్డ్ టైం బికాస్ ఐ డోంట్ హ్యావ్ కిడ్స్ హియర్. మీకు అందరికీ ఫ్యామిలీస్ ఉన్నారు, కిడ్స్ ఉన్నారు, నాకు మా వైఫ్కి మీకు అందరికీ కిడ్స్. సో దట్ ఇస్ వాట్ వీఆర్ ఎంజాయింగ్ విత్ యూ అంటే. మీరు ఆత్మడికి ఇవ్వండి, ఆత్మడికి నీకు ఇవ్వండి. ఎందుకంటే నాకు మ్యారేజ్ 9 years అయింది. యాక్చువల్గా అందరూ ఎక్కడ పొందారు, చాలామందికి జాబ్లు ఇచ్చాము, చాలామందికి సపోర్ట్ మెంటల్గా సపోర్ట్ చేసాం, అన్ని విధాలుగా సపోర్ట్ చేసాం. అండ్ దాని తర్వాత లాస్ట్ 4 to 5 years కంప్లీట్గా డెడికేటెడ్ టు హాస్పిటల్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఐ డిడ్ంట్ హ్యావ్ ఎనీ టైమ్ అట్ ఆల్, ఎవరితో టైం కంప్లీట్ డెడికేటెడ్ టు మై వైఫ్, మై సెల్ఫ్, ఫర్ ద కిడ్స్. ఇంకా అది ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత సూపర్ సాచురేషన్ వచ్చేస్తుంది. ఓకే వాట్ ఎవర్. అప్పుడు కరెక్ట్ అదే టైంకి వెంకట్రావు ఫోన్ చేసి హైదరాబాద్ వస్తున్నాను, మనం అందరం కలుద్దాము అని. దేర్ సమ్ డిఫరెన్సెస్, ఇద్దరు సుబ్బరాజు నాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అటు ఫోన్ చేసి కొంచెం మనం ఇక్కడికి స్టెర్లింగ్ రిసార్ట్స్కి వెళ్ళాం. స్టెర్లింగ్ రిసార్ట్ షీ బికేమ్ వెరీ క్లోజ్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండ్ వెరీ మచ్ హ్యాపీ. దాని తర్వాత రెగ్యులర్గా ఇలా అవుతుంది. యా ఇప్పటికే చెప్తున్నాను, మీరు వద్దన్నా కాదన్నా పంపించిన ఫోటోలు వస్తూనే ఉంటాయి. వాట్సాప్లో మేము అలా వెళ్తూనే ఉంటాం. ఎవరు చూసినా చూడకపోయినా తిట్టుకున్నా సరే, వెంకటరామ్ గారు తిట్టుకున్నా సరే అది మటుకు ఆఫ్ అవ్వదు. అంటే అది మాకు 1 గంట కావాలి పొద్దున్న అలా గుడ్ మార్నింగ్ మెసేజ్ అవని, అలా గుడ్ నైట్ మెసేజ్ అవని, అలా ఫార్వర్డ్స్ అవని, గుడ్ మార్నింగ్ ఫ్లవర్స్ అవని, డబ్బులు ఏమని అడగలప్పుడు ఏదైనా ఇంకోటి ఏదో చెప్తూ ఉంటాడు. బట్ వాట్సాప్ మీరు కావాలంటే వాట్సాప్ బయటకు వెళ్ళిపోండి తప్ప ఏ గ్రూప్లో ఉన్నంత వరకు నాది మా ఆవిడది యాక్టివ్ పార్టిసిపేషన్ తగ్గదు. మీ డేటా కాబట్టి ఇంక్రీజ్ చేసుకోండి. 1 GB ఇంకా వైఫై పెట్టుకోండి, డబ్బులు ఇచ్చేది లేదు. వాట్సాప్ డౌన్లోడ్ అవుతుంది. సో బిఎస్సీపీ తెలివైన వైఫై పెట్టుకుని ఓన్లీ 6 గంటల నుంచి డౌన్లోడ్ చేసి సక్సెస్ అవుతుంది. నేను కూడా చెప్పలేదు. 3 months బ్యాక్ వచ్చినాయి, అందుకు లెక్కేస్తుంటే గట్టిగా 65 మంది వచ్చారు. 8 కాదు 80 మెంబర్స్ రారని చెప్పేసి నేను కూడా అన్నాను రారని చెప్పేసి. 80 మెంబర్స్ ఇప్పుడు 85 వచ్చిన తర్వాత ఐ టెల్ ద వెంకటరామ్ ఐ అండర్స్టిమేటెడ్ హిమ్ ఎ లాట్. అన్ని విషయాలను అండర్స్టిమేట్ చేశాను, నా మాట వింటడం కూడా అండర్స్టిమేట్ చేశాను. చాలా అట్లా వెళ్ళలేదు కూడా అండి. ఫోన్ చేసి అడుగుతాడు, ఏబిసిడీని ఆఫ్ చేస్తాడు. నాకు ఆల్రెడీ ఏ ఫిక్స్ అయ్యి ఉంటాడు, కానీ మనకి ఏబిసిడీ ఆఫ్ చేస్తాడు. నువ్వు బి అంటావు, అది బి అయితే బాగోదు అంటాడు. సి అంటే సి ఆల్రెడీ అయిపోయింది అంటాడు. డి అంటాడు, డి అంటావా అంటాడు, ఏర్ అంటే అలా చేయాలి. సో ఆ విషయంలో కూడా చాలా అండర్స్టిమేషన్ అనుకున్నాను నేను. బట్ ఎవ్రీథింగ్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వెంకటరామ్తో ఒకటే అండి. ఎవరు ఏమైనా మనం కొట్టుకుంటాం తిట్టుకుంటాం మాట్లాడుకుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ ఫ్రెండ్స్. మా ఇద్దరు బాగా పడ్డాం వెంకటరామ్ విషయంలో, ఆ విషయంలో ఉంది. బట్ ఇట్స్ ఎస్పా చెప్పినట్టు ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే తిట్టుకుంటూ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కొట్టుకోవడం. నిజంగా ప్రాబ్లం ఏంటంటే పడిగా కలిసి ఉండేవాళ్ళం కాదు. సో ఐ డోంట్ థింక్ మై సెల్ఫ్ విల్ హ్యావ్ ఎనీ గ్రచెస్ విత్ ఎనీబడి కాదు. వాట్సాప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వెంకటరామ్ మై సెల్ఫ్ అండ్ కన్ను విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు ఆల్ అవర్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ 10th B ఫ్రెండ్స్ విల్ బి ఆల్వేస్ ఆల్వేస్ ఓకే. నెక్స్ట్ టైం ఎప్పుడు కలిసినా సరే 10th B తప్ప 10th A కలిసి only 10th B, no 10th A. Bye everybody. కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకలపాలన్నా చెదిరిన కలైనా విడువను కలనైనా Happy
లేక నేను లేననుకున్నా స్నేహబంధం తెంచుకొని కాదన్నా ఎదురుగా నిజమున్నా నివురై మిగిలున్నా క్షమించని పుడితే సీనియర్ కి జూనియర్ కి కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ ఆరంభం. స్టూడెంట్ మనసో నందనవనం, మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి, స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం. ఆడిపోనిది స్నేహం ఒకటే, విడిపోనిది నీడ ఒకటే, అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్
గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడైకానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ಅನುಭವದ ಅಲ್ಲಿಗಲು ಬಿಲ್ಲಿ ಚೆರಿಮಿಗಿ ನೆಲವೈ